దళపతి విజయ్కు ఉన్న క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులోనూ విజయ్కి మంచి మార్కెట్ ఉంది. విజయ్ 100 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేస్తుంటాయి విజయ్ మూవీస్. రీసెంట్గా లియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దళపతి విజయ్. ఇదిలా ఉంటే తాజాగా దళపతి విజయ్ తాను రాజకీయాలకి వస్తున్నట్టు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. గత కొన్నేళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని వస్తూనే ఉన్నాయి వార్తలు. ఇప్పుడు ఏకంగా తన పార్టీ పేరును కూడా అనౌన్స్ చేశారు. తమిళగా వెట్రి కజగం అనే పేరును ప్రకటించారు విజయ్. ఇదిలా ఉంటే విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు కొందరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే మరికొంతమంది మాత్రం విజయ్ రాజకీయాలకు దూరంగా ఉండాలని ఫీల్ అవుతున్నారు. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నారు ఈకు గోట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ని ఖరారు చేశారు. ఇదిలా ఉంటే విజయ్ రాజకీయాలకు రావడంతో ఇదే ఆయన లాస్ట్ సినిమా అవుతుందని అందరూ అనుకుంటున్నారు. విజయ్ రాజకీయాలకు రావడంపై చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. విజయ్ రాజకీయాలకు వస్తున్న నేపథ్యంలో తమిళ స్టార్ నటుడు అరవింద్ స్వామి చేసిన ఓల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే చాలా ఇష్టం, కమల్ హాసన్ అంటే కూడా చాలా అభిమానం, అలాగే దళపతి విజయ్ అంటే కూడా ఇష్టమే, కానీ వీరు రాజకీయాలకు వస్తే మాత్రం నేను ఓటు వేయను అన్నారు. ఒక నటుడికి ప్రభుత్వ విధానాలు చేసే అర్హత ఉందని ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో నటించడం అంత ఈజీ కాదు అన్నారు అరవింద్ స్వామి. హీరో ప్రజలను కాపాడినట్టు రాజకీయాల్లో చేయడం అసలు కుదరదన్నారు అరవింద్ స్వామి. ముందు రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని అరవింద్ స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.